నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ స్పెషల్ డ్రైవ్. చిక్కుముడిలా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ అధికారులు మొదటిసారి ఓ పార్టీ నాయకుడిని విచారణకు పిలవటం చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదై 9 నెలలు దాటుతున్న ప్రధాన నిందితుల అరెస్టుకు ఆటంకాలు ఎదురవుతుండగా మరోవైపు నుంచి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా నకరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సోమవారం విచారణకు హాజరు కావాలని ఇటీవల పోలీసులు పంపారు నోటీసులు. అయితే అనారోగ్య కారణాల వల్ల తాను ఇప్పటికిప్పుడు రాలేనన్న మాజీ ఎమ్మెల్యే నెల 14న హాజరవుతారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు అధికారులనే ప్రశ్నించారు పోలీసులు. మొదటి నుంచి రాజకీయ నాయకుల ప్రమేయంతో జరిగిందని ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ రాజకీయ నాయకులను ఎక్కడా విచారణకు పిలవలేదు. కొత్తగా నాయకులు పాత్ర పైన కూడా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మరోపక్క అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును రప్పించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన అదనపు ఎస్వీ తిరుపతనతో పాటు చిరుమర్తి అనేక మార్లు ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నించేందుకు ఆయన్ను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందే రాజకీయ ప్రయోజనాల కోసమని ఇప్పటి వరకు జరిగిన విచారణను బట్టి స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన అధికారులతో తరచూ ఫోన్ సంభాషణలు సాగించిన నాయకులను విచారణకు పిలిచే అవకాశం ఉందని, ఇందులో ప్రముఖులు కూడా ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే కొన్ని రోజులుగా శతాబ్దం ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరోమారు కలకలం సృష్టించే అవకాశం ఉంది. ఏడాది ఫిబ్రవరిలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారుల పాత్ర మాత్రమే వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో వ్యవహారం నడిచిందని అధికారులు తేల్చారు. దీంతో సంబంధం ఉందని భావించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ తిరుపతనలను అరెస్ట్ చేశారు. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనే వివరాలన్నీ సేకరించారు. వీటి ఆధారంగా అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావులు మాత్రం ఇప్పటికీ పట్టుబడలేదు. కేసు నమోదుకు ముందే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావును విచారించకపోతే ఈ కేసు కొలిక్కి రావడం కష్టం. విచారణకు హాజరు కావాలని పోలీసులు మొదట వాట్సాప్ ద్వారా ఆయనకు నోటీసులు పంపగా వస్తారని జవాబిచ్చారు ప్రభాకర్ రావు. కానీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంటర్పోల్ ద్వారా తొలుత బ్లూ కార్నర్, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీకి యత్నించారు. ఈలోపే పాస్పోర్ట్ కూడా రద్దు చేయించారు. ఈ చర్యతో ఆయన్ను అమెరికా ప్రభుత్వం భారత్కు డిపోర్టేషన్ చేస్తుందని భావిస్తే అక్కడ అంతకుముందే ప్రభాకర్ రావు గ్రీన్ కార్డ్ పొందారన్న సమాచారం అందడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ క్రమంలో భారత్కు రప్పించడానికి ఉన్న ఇతర మార్గాలపై అన్వేషిస్తున్నారు.
అమెరికా చట్టాలను పరిశీలిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీస్. విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. మొదటిసారిగా ఈ కేసులో ఓ రాజకీయ నాయకునికి నోటీస్. 14వ తేదీన హాజరవుతారని సమాధానమిచ్చిన మాజీ ఎమ్మెల్యే. నాయకుల ప్రమేయంతో జరిగిందని ఆరోపణ. తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫలించిన ప్రభాకర్ రావును రప్పించే ప్రయత్నాలు. అరెస్టైన అధికారులతో తరచూ ఫోన్ సంభాషణలు. కేసు నమోదుకు ముందే విదేశాలకు వెళ్లిన ఇద్దరు. మొదట వాట్సాప్ ద్వారా ప్రభాకర్ రావుకు నోటీసులు. తొలుత బ్లూ కార్నర్, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీకి యత్నం. అంతకు ముందే గ్రీన్ కార్డ్ పొందిన ప్రభాకర్ రావు. చిక్కుముడిలా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ అధికారులు మొదటిసారి ఓ పార్టీ నాయకుడిని విచారణకు పిలవటం చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదై 9 నెలలు దాటుతున్న ప్రధాన నిందితుల అరెస్టుకు ఆటంకాలు ఎదురవుతుండగా మరోవైపు నుంచి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సోమవారం విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు పంపారు పోలీసులు. అయితే అనారోగ్య కారణాల వల్ల తాను ఇప్పటికిప్పుడు రాలేనన్న మాజీ ఎమ్మెల్యే ఈ నెల 14న హాజరవుతారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు అధికారులనే ప్రశ్నించారు పోలీసులు. మొదటి నుంచి రాజకీయ నాయకుల ప్రమేయంతో జరిగిందని ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ రాజకీయ నాయకులను ఎక్కడా విచారణకు పిలవలేదు. కొత్తగా నాయకుల పాత్రపైన కూడా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మరోపక్క అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును రప్పించేందుకు చేసిన ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీ తిరుపతన్నతో చిరుమర్తి అనేక మార్లు ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నించేందుకు ఆయన్ను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందే రాజకీయ ప్రయోజనాల కోసమని ఇప్పటి వరకు జరిగిన విచారణను బట్టి స్పష్టమవుతుంది. క్రమంలో అరెస్టైన అధికారులతో తరచూ ఫోన్ సంభాషణలు సాగించిన నాయకులను విచారణకు పిలిచే అవకాశం ఉందని, ఇందులో ప్రముఖులు కూడా ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరోమారు కలకలం సృష్టించే అవకాశం ఉంది. ఏడాది ఫిబ్రవరిలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారుల పాత్ర మాత్రమే వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో వ్యవహారం నడిచిందని అధికారులు తేల్చారు.
దీంతో సంబంధం ఉందని భావించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ తిరుపతిలను అరెస్ట్ చేశారు. వారందరి వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనే వివరాలన్నీ సేకరించారు. వీటి ఆధారంగా అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావులు మాత్రం ఇప్పటికీ పట్టుబడలేదు. కేసు నమోదుకు ముందే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావును విచారించకపోతే ఈ కేసు కొలిక్కి రావడం కష్టం. విచారణకు హాజరు కావాలని పోలీసులు మొదట వాట్సాప్ ద్వారా ఆయనకు నోటీసులు పంపగా వస్తానని జవాబిచ్చారు ప్రభాకర్ రావు. కానీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంటర్పోల్ ద్వారా తొలుత బ్లూ కార్నర్, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీకి యత్నించారు. ఈలోపే పాస్పోర్ట్ కూడా రద్దు చేయించారు. ఈ చర్యతో ఆయన అమెరికాకు ప్రభుత్వం భారత్కు డిపోర్టేషన్ చేస్తుందని భావిస్తే అక్కడ అంతకు ముందే ప్రభాకర్ రావు గ్రీన్ కార్డ్ పొందారన్న సమాచారం అందడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ క్రమంలో భారత్కు రప్పించడానికి ఉన్న ఇతర మార్గాలపై అన్వేషిస్తున్నారు. అమెరికా చట్టాలను పరిశీలిస్తున్నారు. చిక్కుముడిలా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు మొదటిసారి ఓ పార్టీ నాయకుడిని విచారణకు పిలవటం చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదై 9 నెలలు దాటుతున్న ప్రధాన నిందితుల అరెస్టుకు ఆటంకాలు ఎదురవుతుండగా మరోవైపు నుంచి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా నకరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సోమవారం విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు పంపారు పోలీసులు. అయితే అనారోగ్య కారణాల వల్ల తాను ఇప్పటికిప్పుడు రాలేనన్న మాజీ ఎమ్మెల్యే ఈ నెల 14న హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు అధికారులనే ప్రశ్నించారు పోలీసులు. మొదటి నుంచి రాజకీయ నాయకుల ప్రమేయంతో జరిగిందని ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ రాజకీయ నాయకులను ఎక్కడా విచారణకు పిలవలేదు. కొత్తగా నాయకులు పాత్రపైన కూడా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మరోపక్క అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును రప్పించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీ తిరుపతితో చిరుమర్తి అనేక మార్లు ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నించేందుకే ఆయన విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందే రాజకీయ ప్రయోజనాల కోసమని ఇప్పటి వరకు జరిగిన విచారణను బట్టి స్పష్టమవుతుంది. ఈ క్రమంలో అరెస్టైన అధికారులతో తరచూ ఫోన్ సంభాషణలు సాగించిన నాయకులను విచారణకు పిలిచే అవకాశం ఉందని, ఇందులో ప్రముఖులు కూడా ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే కొన్ని రోజులుగా సబబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరోమారు కలకలం సృష్టించే అవకాశం ఉంది. ఏడాది ఫిబ్రవరిలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారుల పాత్ర మాత్రమే వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో వ్యవహారం నడిచిందని అధికారులు తేల్చారు.
దీంతో సంబంధం ఉందని భావించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ తిరుపతనలను అరెస్ట్ చేశారు. వారందరి వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనే వివరాలన్నీ సేకరించారు. వీటి ఆధారంగా అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావులు మాత్రం ఇప్పటికీ పట్టుబడలేదు. కేసు నమోదుకు ముందే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావును విచారించకపోతే ఈ కేసు ఓ కొలిక్కి రావడం కష్టం. విచారణకు హాజరు కావాలని పోలీసులు మొదట వాట్సాప్ ద్వారా ఆయనకు నోటీసులు పంపగా వస్తానని జవాబిచ్చారు ప్రభాకర్. కానీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంటర్పోల్ ద్వారా తొలుత బ్లూ కార్నర్, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీకి యత్నించారు. ఈలోపే పాస్పోర్ట్ కూడా రద్దు చేయించారు. ఈ చర్యతో ఆయన అమెరికా ప్రభుత్వం భారత్కు డిపోర్టేషన్ చేస్తుందని భావిస్తే అక్కడ అంతకు ముందే ప్రభాకర్ రావు గ్రీన్ కార్డ్ పొందారన్న సమాచారం అందడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ క్రమంలో భారత్కు రప్పించడానికి ఉన్న ఇతర మార్గాలపై అన్వేషిస్తున్నారు. అమెరికా చట్టాలను పరిశీలిస్తున్నారు. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఫోర్ సైజ్ టీవీ.